దేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సందర్భంగా గజపతి నగరంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు మేటికోటి భాస్కర్రావు ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుసగా 3 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంతో సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న ప్రధానమంత్రి పదవీకాల రికార్డును అధిగమించడం దేశ రాజకీయ చరిత్రలో విశేష ఘట్టమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, జాతీయ పురోగతికి మోదీ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మోదీ ఆయురారోగ్యాలతో దేశానికి మరింత కాలం సేవలందించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేవుడు బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గజపతి నగరంలో ఉన్నటువంటి స్థానిక ఆంజనేయ స్వామి వారి కోవెల దగ్గర ఈరోజు నరేంద్ర మోడీ గారు సురక్షితంగా సంక్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో పూజలు జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 4399 రోజులు ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు సరికొత్త రికార్డుని సృష్టించారు. ఆ సందర్భంగా వారు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసాం. స్వాతంత్రం ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో మనం చూసినటువంటి అభివృద్ధి, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, ప్రతి ఒక్కరికి కూడా తినడానికి రేషన్, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా తాగునీరు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా చదువుకోవటానికి విద్య, ఇలా చూసుకుంటే సామాన్యుడికి కావలసిన ప్రతి విషయాన్ని కూడా చేరువ చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంత్యోదయ అనే లక్ష్యంతో ఇవాళ సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో వారు పనిచేస్తూ ఉన్నారు. వారికి అండదండగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. వారికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి, అదేవిధంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మొన్న 5వ తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే మన ఆయుష్మాన్ భారత్ కానీ లేదా ఏవైనా పెన్షన్స్ కానీ అర్హులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే అందరికంటే ఎక్కువ టైము మనం ప్రధాని మోదీ గారు 12 సంవత్సరాల పైగా దాటి మన ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి మనందరం ఈరోజు ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇటువంటి భారతదేశానికి ఏ ప్రమాదం లేకుండా దేవుడి పేరున మేమందరం ఆయనకి ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ నేను నమస్కారం చేసుకుంటూ ఈరోజు పూజ చేయడానికి వచ్చాం కాబట్టి దేవుడు మన ఆంజనేయ స్వామి అయితేనేమి, శ్రీరాముల వారి అయితేనేమి ఆయనకి మంచి చేసి మన భారతదేశానికి మంచి చేసి మన అందరికీ మంచి చేశారని కోరుకుంటూ నమస్కారం చేసుకుంటూ విరమిస్తూ ఉన్నాను. రికార్డు సాధించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఆయన 4398 రోజులు భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆ రికార్డుని ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు 4399 రోజులు పరిపాలించి ఈ దేశానికి మంచి సేవలు అందించి ఆ రికార్డుని తుడిచిపెట్టి కొత్త రికార్డుని సాధిస్తూ ఉన్నారు. అలాగే గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు దేశానికి ఇంత సేవలు అందిస్తున్నారు, ఎంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, దేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యధిక స్థాయిలో పేరుని నిలబెట్టారు. అలాంటి మోడీ గారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతోనే ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు హనుమాన్ టెంపుల్కి వచ్చి ఆయన పేరు మీద పూజార్చన చేయడం జరిగింది.